దాదాపు 50 ఏళ్ల క్రితం ప్రజా ప్రయోజనాల కోసం దాతలు, కుటుంబ సభ్యులు, ఇతర సహాయాలతో ఓ స్థలంలో భవనాన్ని నిర్మించారు. అందులో ఇప్పటి వరకు ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యకలాపాలు జరిగాయి. ప్రస్తుతం ఆ స్థలం ధరలకు రెక్కలొచ్చాయి. అంతే, కొందరు కబ్జాదారుల కన్ను దానిపై పడింది. ఎలాగైనా దాన్ని కబ్జా చేసేయాలని అధికార బలంతో, ఎవరేం చేస్తారన్న ధీమాతో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు ఈ కబ్జాకు పాల్పడ్డంతో సర్వత్రా విమర్శలు వస్తున్న వైనం నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. పొదలకూరు పట్టణంలోని రామ్నగర్ సెంటర్లో వివాదంలో ఉన్న ఓ స్థలం ప్రైవేట్ స్థలం కాదు. కొన్ని దశాబ్దాలుగా పబ్లిక్ పర్పస్ కోసం కేటాయించిన స్థలమది. 50 ఏళ్ల క్రితమే ఇక్కడ ప్రజా ప్రయోజనాల కోసం భవనాన్ని నిర్మించారు. ఈ సెంటర్లో ఉన్న ప్రముఖ వైశ్య కుటుంబాలకు చెందిన వారు విరాళాలు పోగుచేసి భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో 1987 నుంచి 92 వరకు 5 ఏళ్ల పాటు గ్రంథాలయాన్ని నిర్వహించారు. గ్రంథాలయాన్ని సంగం రోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే దారిలో నిర్మించిన ప్రభుత్వ బిల్డింగ్ లోకి మార్చారు. దీంతో ఈ భవనాన్ని కొంతకాలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులుగా ఉపయోగించారు. అనంతరం యువశక్తి క్రీడా మండలి ఏర్పాటు చేసి కొంతకాలం ప్రజోపయోగ కార్యక్రమాలను జరిపారు. ఇలా ఉండగా కొందరు ఆ స్థలం తమ సొంత స్థలమని కాజేసే యత్నాలు చేస్తున్నారు. అప్పట్లోనే అంజమ్మ అనే అధికారి ఎంఆర్ఓగా ఉన్నప్పుడు కూడా కొందరు కాజేయబోతే వారిపై కేసు కూడా నమోదు చేశారు. జెడ్పీసీఈఓ ప్రభుత్వ స్థలంగా ఎండార్స్ చేసి ఉన్నారు కూడా. ఇక్కడ స్థలం రేటు భారీగా ఉండడంతో కొందరు దీనిని కబ్జా చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అధికార బలం చూపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆదివారం కొందరు తెలుగుదేశం నాయకులతో కలిసి గుడి వెనుక ఎప్పటినుంచో బాలికల హైస్కూల్ బాత్రూంలకు సంబంధించిన వాటర్ ట్యాంక్ ను జేసీబీలతో పగలగొట్టి ఈ స్థలాన్ని చదును చేసి ఆక్రమించే ప్రయత్నం చేస్తుండటంతో పట్టణంలోని పలు విమర్శలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని రామ్నగర్ గేట్ సెంటర్ ప్రాంత ప్రజలు, హైస్కూల్ బాలికల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు కూడా దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుందని, దాతల దాతృత్వానికి అర్థముంటుందని అంటున్నారంతా. చూడాలి ఏం జరుగుతుందో. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు: న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్, డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి: ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం: నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.